వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ శ్రీ 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 అనంతానంద భారతి స్వామివారు, నవత గారు, మిగతా కార్యక్రమంలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులు, మన గ్రామ పెద్దలు, చిన్నారులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము మన నర్మెట్ట గ్రామంలో, ఈ నర్మెట్ట దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కలుపుకొని హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ హిందూ సమ్మేళనము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS అని మనందరం పిలుచుకుంటూ ఉంటాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 1925లో దసరా పండుగ రోజున RSS ప్రారంభమైంది. మొన్న 2025 దసరా పండుగకు 100 వసంతాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము పూర్తి చేసుకున్నది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు శతాబ్ది కార్యక్రమాలను దేశవ్యాప్తంగా RSS నిర్వహిస్తూ ఉన్నది. ఆ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన నర్మెట్టలో మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ హిందూ సమ్మేళనాలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి సంఘం యొక్క 100 సంవత్సరాల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో బస్తీ వారీగా, గ్రామ వారీగా ఈ హిందూ సమ్మేళనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హిందూ సమ్మేళనాల యొక్క ఈ సంఘం యొక్క ప్రారంభము ఏదైందని మనకు తెలుసుకుంటే, ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏందనేది మనకు అర్థమవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశంలో ఏదో సంస్థలు తక్కువైనాయి, కాబట్టి నేను కూడా ఒక సంస్థను ప్రారంభం చేయాలి, నా పేరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నిరంతరము స్మరించుకోవాలి, దీని కొరకు RSS ప్రారంభం కాలేదు. RSSను ప్రారంభం చేసినటువంటి వారి పేరు ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో కొద్దిమందికి సంఘంతో సంబంధం ఉన్న పెద్దలకు తెలుస్తాం, కానీ మిగతా వాళ్ళకు RSSను ఎవరు ప్రారంభం చేశారంటే తెలియదు. కానీ RSS తెలుసు. కాబట్టి ఈ సంస్థను ప్రారంభం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఈ ఫోటోలో ఈ చివర ఉన్నటువంటి వారి పేరు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. వారు డాక్టర్ కోర్సు చేశారు. 1915వ సంవత్సరంలోనే డాక్టర్ కోర్స్ చేశారు. వారు కలకత్తాలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి MBBS కోర్సు వారు పూర్తి చేశారు. ఈ MBBS కోర్సు పూర్తి చేయడం కంటే ముందు నుంచే వారు ఈ దేశం గురించి ఆలోచించడం అనేది వారు మొదటి నుంచి పుట్టుకతోటి వారికి ఉన్నటువంటి సహజమైన స్వభావం. అందుకే వారిని ఏమంటారంటే ఆజన్మ దేశభక్తులు అంటారు. అంటే పుట్టుకతోటి వారు దేశభక్తులు. వారి దేశభక్తి ఎలా ఉంటుందంటే 1-2 సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతాయి. వారు చిన్నప్పుడు నాగపూర్లో వారి కుటుంబం అంతా నాగపూర్లో ఉండేవారు. నాగపూర్లో జన్మించారు వారు. కానీ వారు పాఠశాలకు వెళ్ళేటప్పుడు వారి పాఠశాలకు ఇంటికి మధ్య ఒక కోట ఉండేది. దాన్ని సీతాబర్డి కోట అంటారు. ఆ కోట మీద ఒక జెండా ఎగురుతూ ఉండేది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లవాడు. కానీ ఈ చిన్న పిల్లవాడి మనసులో ఈ కోట మీద ఉన్నటువంటి ఈ జెండా ఏంటిది? ఈ జెండా మన కాషాయ రంగులో లేదు, మన జెండాకు సంబంధం ఏ లేదు, మన దాంట్లో కనిపించట్లేదు. ఇదేదో తేడాగా కొడుతుంది. కానీ ఈ జెండా ఎవరి జెండా? వీళ్ళని అడిగారు, చెప్పారు వాళ్ళందరూ, ఇది మన దేశం జెండా కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళ జెండా, యూనియన్ జాక్ అంటారు ఈ జెండా. పిల్లవాడికి మరి మన దేశం జెండా కానప్పుడు మన దేశానికి సంబంధించిన కోట మీద ఈ పరాయి దేశస్తుల వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా ఎగరడం ఏంటిది? ఈ పిల్లవాడు ఆలోచించాడు. ఎంత చిన్న వయసులో కూడా ఏం ఆలోచన చేశాడంటే, తన స్నేహితులను కొద్దిమందిని ఆయన జమ చేసుకొని వాళ్ళల్లో కూడా ఏం చెప్పాడంటే, ఇది మన జెండా కాదట, ఇది బ్రిటిష్ వాళ్ళ జెండా అట. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తూ మన బానిసత్వంలోకి నెట్టారట. కాబట్టి మనం బానిస బతుకుతూ ఉన్నాము. మనం ఈ భారతమాత యొక్క పుత్రుడిగా ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం మన కర్తవ్యం, మన ధర్మం, మనం చేయాల్సిన పని అది. కాబట్టి ఈ యూనియన్ జాక్ బ్రిటిష్ వాళ్ళ జెండాని ఇక్కడి నుంచి తీసేయాలి.
పిల్లలందరూ జమ అయ్యారు. రోజు వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు. సాయంత్రం పూట ఆ ట్యూషన్కి వెళ్ళేటువంటి గదిలో రోజుకు 6 గంటలకు ట్యూషన్కి వెళ్తుంటే ఆ రోజు 4 గంటలకే ట్యూషన్ వెళ్ళారు. రోజు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు చేత పట్టుకుని వెళ్ళేవారు. ఆ రోజు మాత్రము ఒక ఆయన గడ్డపార, ఒక ఆయన పారలు, రకరకాల వస్తువులతోటి ట్యూషన్ గదికి వెళ్ళారు. తలుపులు 4 గంటలకే తలుపులు మూసుకున్నారు. 6 గంటల వరకు ఏదో లోపల చేస్తూ ఉన్నారు. 6 గంటలకు వాళ్ళ ట్యూషన్ మాస్టర్ వచ్చారు, తలుపు తట్టారు. రోజు తలుపు తెరిచే ఉంది, ఈరోజు తలుపు మూసి ఉంది ఏంటి? ట్యూషన్ మాస్టర్ అడిగారు. వాళ్ళు గట్టిగా తలుపు కొట్టాడు, ఎవరున్నారు లోపల, తలుపు తీయండి అని. తలుపు తెరుచుకోలేదు. ట్యూషన్ మాస్టర్ కాబట్టి గట్టిగా గర్జించారు, తీసరాలేదా అని. వెంటనే తలుపు తెరుచుకున్నది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఆ ట్యూషన్ మాస్టర్కు మతిపోయింది. అరే, ఇంత చక్కటి గదిని ఒక అతనేమో తవ్వుతున్నాడు, ఒక అతనేమో పార నుంచి ఆ తవ్విన మట్టిని పారతోటి పక్కకు తీస్తూ ఉన్నాడు, ఒక ఆయన తట్టతోటి దాన్ని పక్కన. ఈ దృశ్యమంతా ఆ ట్యూషన్ మాస్టర్ గారు చూశారు. చూసిన తర్వాత ఆయన గట్టిగా అడిగారు, ఏమైంది, మీకు పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నది ఇదని, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నది ఇదని. వెంటనే గట్టిగా అడిగితే అప్పుడు ట్యూషన్ మాస్టర్కు ఈ చిన్న పిల్లవాడైనటువంటి ఆ కేశవరావు గారు, ఆయన పేరు కేశవరావు, ఆ కేశవరావు గారు చెప్పారు, ఇదంతా మేము అనుకొని చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇదో అక్కడ ఈ సీతాపట్టి కోట ఉంది, ఆ కోట మీద బ్రిటిష్ వాళ్ళ జెండా ఎగురుతూ ఉంది. ఆ జెండా మన జెండా కాదు, ఆ దేశమస్తులు, పరాయి దేశస్తులు మన దేశాన్ని పాలించడం అనేది మనకు అవమానకరము. కాబట్టి ఆ జెండాను తీసేసి మన కాషాయ జెండాను, మన భారత మాత యొక్క జెండాను, మన దేశపు జెండాను అక్కడ పెట్టాలని, మేము ఈ గది నుంచి సొరంగం తీయాలని మేము ఇక్కడ తవ్వుతున్నాము అని. మనందరికి అనిపించవచ్చు, ఈ చిన్నపిల్లలు ఇక్కడి నుంచి అక్కడి దాకా సొరంగమే, విషయం చిన్నది కావచ్చు, వాళ్ళ సొరంగం తవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆలోచన చూడండి. చిన్న వయసులో ఇది మన జెండా కాదు, ఇది పరాయి దేశం వాళ్ళ జెండా, మనం బానిసత్వంలో ఉన్నాము. ఆ నాగపూర్లో రోజు ఆ సీతాపట్టి రోడ్డు మీద ఎంతమంది తిరుగుతూ ఉంటారండి? అనేక మంది ఆర్మీ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరికి రానటువంటి ఒక ఆలోచన చిన్న పిల్లవాడైనటువంటి ఆ పిల్లవాడికి ఆలోచన వచ్చిందంటే, ఆ పిల్లవాడిని అంటున్నాం మనము. అందుకే పుట్టుకతోటి వాళ్ళు దేశభక్తులు, దేశభక్తితోటే పుట్టారు వాళ్ళు. అందుకే అటువంటి వాళ్ళందరూ ఆజన్మ దేశభక్తులు అంటారు. అటువంటి ఆజన్మ దేశభక్తుల్లో ఆర్ఎస్ఎస్ను ప్రారంభం చేసినటువంటి డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గే వారు ఒకరు. కాబట్టి ఆయన చిన్నతనము నుంచి దేశభక్తులు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేనికోసం పనిచేస్తుంది, ఎందుకు ప్రారంభమైందంటే తన పేరు చెప్పుకోవడానికి ఆయన ప్రారంభం చేయాలి. ఆయన పేరు ఎవరికి తెలియదు, ఆర్ఎస్ఎస్ తెలిసి ఉండొచ్చు, ఆయన పేరు ఎవరికి తెలియదు. ఎందుకు ప్రారంభమైందంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్లో అనైక్యత ఉంది, హిందువులను సంఘటితం చేసడం ద్వారా ఈ దేశము మళ్ళా తిరిగి వైభవ స్థితికి వెళ్తుంది. ఒకప్పుడు ఈ దేశము వైభవంగా ఉండే, ప్రపంచానికి ఒక దిశను చూపించినటువంటి దేశము. ప్రపంచంలో మిగతా వాళ్ళ కనీసం బట్ట ఎలా కట్టాలనో తెలియనటువంటి స్థితిలో ఈ దేశము వాళ్ళందరికీ జ్ఞానభిక్ష పెట్టింది, అన్ని పద్ధతులు, అలవాట్లు అన్ని నేర్పించింది ఈ దేశము. అంటే అటువంటి దేశము కాలానుగుణ కాలక్రమంలో మనం బలహీనపడిపోయాం. ఈ బలహీన పడిపోవడానికి కారణం ఏంటిది? కారణం ఏంటంటే ఆయన ఆలోచించారు. ఆర్ఎస్ఎస్ను ప్రారంభం చేసిన హెడ్గే వారు గారు ఏం ఆలోచించారంటే, ఈ దేశంలో ఎప్పుడైతే హిందుత్వం మిగిలి ఉందో, ఈ దేశం ప్రజల్లో ఎప్పుడైతే దేశభక్తి ఎప్పుడైతే కాపాడుకోగలిగామో, అప్పుడు ఈ దేశము ప్రపంచానికి విశ్వ గురుత్వ స్థానంలో ఉండి వాళ్ళకు ఒక దిశను చూపించగలిగింది. ఈ దేశంలో ఉన్న ప్రజల్లో ఎప్పుడైతే హిందుత్వం తగ్గిపోయిందో, దేశభక్తి తగ్గిపోయిందో, ఇక్కడ ఉన్నటువంటి అణువణువు కనకనము నాకు అత్యంత పవిత్రమైనటువంటివి, వీటిని కాపాడుకోవాల్సిన, రక్షించుకోవాల్సిన బాధ్యత నాది అనేటువంటి ఎప్పుడు ఆలోచన తగ్గిపోయిందో ఈ దేశము బలహీనపడింది. ఈ దేశాన్ని పిడికడ మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకోగలిగారు, ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టగలిగారు. కాబట్టి తిరిగి మనం అందరము గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకపోవచ్చు కాక చైనా వాళ్ళ పేరుతోటో, ఇంకొక దేశం పేరుతోటో ఈ దేశానికి మళ్ళా ఇంకొకరు రారని నమ్మకం ఏంటిది? మళ్ళా ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టరని నమ్మకం ఏంటిది? కాబట్టి చిరస్థాయిగా ఈ దేశము స్వాభిమానంతో, సార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలి, స్వతంత్రతను కలిగి ఉండాలి, స్వాభిమానంతో జీవించగలగాలి. అటువంటి స్థితి ఈ దేశంలో నిర్మాణం కావాలంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ దేశము మళ్ళా బానిసత్వము అనేటువంటి
ఆ దశకు ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేనటువంటి ఒక స్థితికి రావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువు బాగుపడనంత వరకు. కాబట్టి ఈ ప్రధానమైన ఆయన డాక్టర్ కోర్స్ చేశారు. డాక్టర్, మనం మంచి డాక్టర్ అని ఎవరంటామండి? ఎవరైతే ఈయనకు రోగం ఏముందో అని సరిగ్గా నిర్ధారణ ఎవరు చేయగలుగుతారో వాళ్ళని మంచి డాక్టర్ అంటారు. రోగం ఏంటంటే నిర్ధారణ అయిన తర్వాత మందు ఏమి వలన శాస్త్రాల్లో ఉంది. గ్రంథాలకు చాలా గ్రంథాలు ఉన్నాయి. ఒక ఆయన మన వరంగల్లో వాళ్ళ మనమరాలు ఏడుస్తూ ఉన్నది. ఇంట్లో ఉన్నట్టు వాళ్ళందరూ కలిసి ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ దగ్గరికి, పిల్లల వైద్య నిపుణుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన పరీక్షలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, కొంత మందు ఇచ్చారు. ఏదో ఇంటికి వచ్చారు. ఆ పాప ఏడుపు మానట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఇంకెవరో చెప్పారు, ఇంకొక డాక్టర్ ఉన్నారు, ఒకసారి చూపించండి. రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా పరీక్షలు, మిగతాయి, మందు ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఆ పాప ఆ ఏడుపు మానట్లేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆ పాప ఏడుస్తుంటే వాళ్ళ తల్లి ఏడుస్తూ ఉంది. ఇదంతా నడిచింది. ఉదయాన్నే తెల్లవారుజామున పక్కింటి ఆయన మాకు ఎందుకు రాత్రంతా ఈ విధంగా ఉంది, ఏమైంది ఏంటి అని అడిగారట. అడిగితే ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఆ పిల్ల ఏడుస్తుంది, ఏమైందో 2 డాక్టర్ల దగ్గర తీసుకుపోయాము, వాళ్ళు మందులు అవన్నీ ఇచ్చారు కానీ తగ్గట్లేదు అని. ఆమె చెప్పిందట, ఏం లేదు, ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆయనకు చూపించండి. పిల్లని తీసుకెళ్లారు, ఆ పాపను. ఆ డాక్టర్ గారు ఆ పాపను చూశారు. చూసి, ఏం లేదమ్మా, ఈమెకు చెవిపోటు ఉంది, అందుకు ఏడుస్తుంది అని 2 చుక్కలు చెవిలో మందు వేశారు. ఆ పాప ఏడుపు మానింది. ఇప్పుడు ఎవరు మంచి డాక్టరు? రోగం ఏముంది అని సరిగ్గా నిర్ధారణ ఎవరు చేయగలుగుతారో వాళ్ళను మంచి డాక్టరు అంటారు. మందు అందరూ ఇవ్వగలుగుతారు, కానీ రోగం ఏందో సరిగ్గా నిర్ధారణ డయాగ్నోసిస్, అందుకే టెస్టులు అంటుంటారు కదా, ఇది సరిగ్గా చేయగలగాలి, వాళ్ళు మంచి డాక్టర్. డాక్టర్ కేశవరావు గారు ఈ దేశానికి ఉన్నటువంటి జబ్బు ఏంటిది, ఈ దేశానికి ఉన్నటువంటి రోగం ఏంటిది, దాన్ని సరిగ్గా నిర్ధారణ చేయగలిగారు. ఆ నిర్ధారణ ఏంటంటే, ఈ దేశానికి ఉన్న ఏకైక రోగం ఏంటంటే ఈ దేశం మీద భక్తి తగ్గడము, ఈ దేశం మీద శ్రద్ధ తగ్గడము, ఈ దేశాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆవేదన తగ్గడము, ఆ సంవేదన తగ్గడము, ఇదే ఈ దేశానికి ఉన్నటువంటి రోగము. కాబట్టి భారతదేశంలో దైవ భక్తికి కొదవే లేదండి. ఒక కొబ్బరికాయ కొట్టమంటే 10 కొబ్బరికాయలు కొడతారు. లేనల్లా ఏంటంటే దేశభక్తే లేదు. ఏ దేవుణ్ణి అయితే నువ్వు నిరంతరం ఆ సమ్మక్క సారలక్క జాతర జరుగుద్ది, 1 కోటి మందికి పైగా వస్తారు. సమ్మక్క సారలక్క దగ్గర వేరే పరాయి మతస్థులు వచ్చి ఒకసారి అక్కడ సిలువ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మిగతా వాళ్ళు వెళ్ళి ఇట్లా వాళ్ళు పెట్టారు, మనందరం పోయి అక్కడ మనందరం దాన్ని వ్యతిరేకిద్దాము, దానికి నిరసన తెలియజేద్దామంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక దుర్మార్గుడు వచ్చి అక్కడ దాన్ని అవమానపరిచి రకరకాల పద్ధతులు సోషల్ మీడియాలో చూసాం. ఇదంతా మరుసటి రోజు బంద్కు పిలుపునిచ్చారు. వచ్చినటువంటి సంఖ్య ఎంత? కాబట్టి ఈరోజు నువ్వు నిత్యము ఆ ముత్యాలమ్మను పూజిస్తావు. ఆ ముత్యాలమ్మను పూజించేటువంటి ఒక మంత్రి గారు ఉన్నారు. వారు ప్రతినిత్యము ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆయన మొట్టమొదటి పని ఏంటంటే ఆ ముత్యాలమ్మ గుడికి పోయి అక్కడ అర్చన అవన్నీ పూజ చేయించుకున్న తర్వాత మిగతా పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన్ని కలిసి ఇట్లా దేవతకు అవమానం జరిగిందండి, మనం ఏదైనా చెయ్యాలంటే ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటో తెలుసా అండి? ఆయన ఇచ్చేది ఏమంటే, ఏదో జరిగిపోయింది, ఏదో జరుగుతూ ఉంటాయి ఇటువంటివన్నీ, దాన్ని పెద్దగా పట్టించుకునేది ఎందుకు, మళ్ళీ మనం దాన్ని ప్రతిష్ఠించుకుంటే అయిపోద్ది కదా. ఇది వారు ఇచ్చినటువంటి సలహా. కాబట్టి ఏది దైవభక్తి చాలా ఉంది, దేశభక్తి లేదు. దేశభక్తి అంటే మనమందరం కేవలం దేశం ఒకటే అనుకోకండి, మన ధర్మాన్ని రక్షించుకోవడం కూడా దేశభక్తే. ధర్మభక్తి దేశభక్తి 2 ఒకటే. ఏ ధర్మం గురించి అయితే నువ్వు ఉన్నవో, ఏ ధర్మంలో నువ్వు ఉన్నవో, ఆ ధర్మానికి అవమానం జరుగుతున్నప్పుడు, ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నువ్వు చలనం లేకుండా ఉన్నట్లయితే అది ఎలా రక్షింపబడుతుంది? కాబట్టి దైవభక్తికి కొదవలేదు, లేనల్లా దేశభక్తి. ఈ విషయాన్ని డాక్టర్ కేశవరావు గారు గమనించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘను ప్రారంభించి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో వీళ్ళలో దైవభక్తి ఉంది, మనం దాని గురించి పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది ఎలా ఉండాల్సిందే తప్పనిసరిగా, కానీ దేశభక్తిని పెంపొందించాలి. అప్పుడు మాత్రమే ఆ దైవభక్తికి స్థానం ఉంటుంది, దైవభక్తి నిలబడగలుగుతుంది, నిశ్చలంగా ఉండగలుగుతుంది. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘను ప్రారంభించి ప్రతిరోజు 1 గంట సమయాన్ని మీరు దేశం కోసం, సమాజం కోసం, హిందుత్వం కోసం సమయం ఇవ్వండి. ఈ గంట సమయంలో మనం ఈ దేశము, ఈ ధర్మము, ఈ సంస్కృతి, దీనికి సంబంధించిన అమూల్యమైనటువంటి
శ్రేష్టమైనటువంటి విషయాలన్నింటిని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనలో మంచి సంస్కారాలు నిర్మాణం అవుతాయి. మన ధర్మం గురించి మనము స్పష్టంగా అవగాహన కలుగుతుంది. తద్వారా మాత్రమే హిందువు జాగృతం కాగలుగుతాడు. హిందువు ఎప్పుడైతే జాగృతం అవుతాడో ఈ దేశం నిలబడగలుగుతుంది. ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారము హిందువులు జాగృతం కావడమే. డాక్టర్ కేశవరావు గారు భారతదేశానికి ఇచ్చారు. ఆ గంట సేపు జరిగే శాఖలో 45 నిమిషాలు వ్యాయామ కార్యక్రమాలు, ఒక 15 నిమిషాలు మన ధర్మము మన సంస్కృతికి సంబంధించిన విషయాలు మనం అక్కడ నేర్పడం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయిని అనుకున్నాం అనుకోండి, ప్రతిరోజు తప్పకుండా 5 సార్లు నమాజ్కి వెళ్తాడండి. ఒక క్రైస్తవుని తీసుకొని అనుకోండి, ఆయన తప్పకుండా వారంలో తప్పకుండా ఆదివారం కూడా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. కానీ ఒక హిందువును దేవాలయానికి వెళ్ళరు అని నేను అన్ను, అంత ధైర్యం నాకు లేదు. వెళ్తున్నాము దేవాలయానికి ఏ ఉద్దేశంతో వెళ్తున్నాము? నాకు మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు మంచి కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. మన యొక్క ఆలోచన, మన కోరికల కోసం దేవాలయానికి వెళ్తున్నాం. నా ధర్మం బాగుండాలి, నా హిందుత్వం బాగుండాలి, నా హిందుత్వం నుంచి ఒకరు కూడా క్రైస్తవుడిగా మారకూడదు, నా హిందుత్వం నుంచి ఒక్క అమ్మాయి కూడా లవ్ జిహాద్కు బలి కాకూడదు అని ఎంతమంది ఆలోచిస్తూ మనం దేవాలయానికి వెళ్తున్నాం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలో ఇదో ఈ ఎన్ని రక్షించుకోవాలనేటువంటి సంస్కారాలను మనకు ఆ గంట సేపు శాఖలో మనకు అందిస్తారు. ఉదయం పూట, సాయంత్రం పూట, రాత్రి పూట బాలికలకు, పురుషులకు, మహిళలకు విడివిడిగా ఈ విధంగా సంఘ శాఖలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘ శాఖని ఈరోజు ఈ దేశానికి శ్రీరామ రక్ష. ఏ దేశంలో ప్రతి 2020లో జాన్ పోప్పాల్ అనేటువంటి క్రైస్తవ మత పెద్ద, వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరికీ పెద్ద ఆయన భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఒక పిలుపునిచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు. 2020 నాటికి ఈ దేశంలో ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలి, ప్రతి ఊర్లో చర్చి ఉండాలనేటువంటి ఒక పిలుపునిచ్చాడు. 2020 అయిపోయింది. ఇప్పుడు 2020 తర్వాత మళ్ళా వచ్చి ఆయన ఒక పిలుపునిచ్చాడు. 2047 రాబోతుంది. భారతదేశానికి 100 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో, ప్రతి ఊర్లో చర్చి ఉండాలా, ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలి, ఆ లక్ష్యాన్ని మనం చేరాలని ఆయన ఇచ్చిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ క్రైస్తవులుగా మారాలనే ఒక లక్ష్యం వాళ్ళకు ఉంది. ముస్లింలు కూడా వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక ముస్లింలు చెప్తున్నారు, హిందువులారా మీరందరూ బాగా సంపాదనలో పడిపోయారు, సంపాదించండి. ఈ సంపాదించిందంతా ఎవరిదనుకున్నావు? ఇదంతా మీరు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ భవిష్యత్తులో ముస్లింలుగా మారబోతున్నారు. ఇది కూడా ఒక ఇస్లామిక్ రాజ్యం కాబోతున్నది. కాబట్టి మీరు సంపాదనలో పడండి, బాగా సంపాదించండి. ఆ సంపాదించిన దానికి మొత్తం ఎవరికి చెందుద్ది? తర్వాత ఇది మాకే చెందుద్ది, మేమే దానికి హక్కుదారులం అవుతాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన ధర్మం పట్టదు, మన దేశం పట్టదు, ఏది మనకు పట్టదు. చిన్న బొజ్జ శ్రీరామ రక్ష, ఇదొక్కటి మనకు బాగా. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ ప్రతి గ్రామంలో ఉండాలి. ఎట్లయితే ప్రతి ఊర్లో చర్చి ఉండాలన్నప్పుడు, ప్రతి ఊర్లో మసీదు ఉండాలన్నప్పుడు, ప్రతి ఊర్లో దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు దైవభక్తి వరకే పరిమితమై ఉన్నాయి. కాబట్టి దేశభక్తి కూడా కావాలి, ధర్మభక్తి కూడా కావాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. దాని కొరకు ప్రతి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క గంట సేపు శాఖ ప్రారంభం చేసుకొని ఆ శాఖ నడపడమే ఈ దేశానికి, ఈ గ్రామానికి, హిందుత్వానికి శ్రీరామ రక్ష. ఇక్కడ దాని కొరకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. ఇది సుదీర్ఘమైనటువంటి యాత్ర. ఈ హిందువులందరూ అన్ని గ్రామాల్లో సంఘ శాఖలు అయ్యి చిట్ట చివరి హిందువు కూడా నేను హిందువుని జీవిస్తా, హిందువుగా గర్విస్తా, హిందువుని జీవిస్తా అని స్వామి వివేకానంద ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా స్వాభిమానంతో హిందువునని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి నిర్మాణం అయినప్పుడు అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క లక్ష్యము పూర్తవుతుంది. దాన్ని పరమ వైభవ స్థితి అని చెప్పారు మన పెద్దలు. ఈ హిందూ సమ్మేళనాన్ని మనం అక్కడ నిర్వహించుకొని ప్రతి హిందువు కూడా ఈ విధమైనటువంటి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా కావాలి. ఒక నాణ్యానికి 2 వైపులా, ఒకవైపు బొమ్మ, రెండో వైపు బొరుసు, 2 ఉన్నప్పుడే ఒక నాణ్యానికి విలువ ఎలా ఉంటుందో ప్రతి మనిషికి కూడా దైవభక్తి, దేశభక్తి అనేటువంటి ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఆ జీవితం సార్థకమైనటువంటి జీవితం కాగలుగుతుంది. అటువంటి సార్థకమైన జీవితాలు ఉన్నటువంటి మనుషులు ఏ దేశంలో అయితే ఎక్కువ ఉంటారో ఆ దేశం మాత్రమే ప్రపంచంలో నిలబడగలుగుతుంది, విశ్వ గురుత్వ స్థానానికి వెళ్ళగలుగుతుంది. తిరిగి భారతమాత, జగజ్జనని అయినటువంటి ఆ భారతమాతను విశ్వ గురుత్వ స్థానం మీద మనం పునఃప్రతిష్ఠ
చేయగలుగుతాము, ప్రపంచానికి ఒక దిశను చూపించగలుగుతాము. కాబట్టి ఆ స్థితికి చేరుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క యజ్ఞాన్ని ప్రారంభించింది. కాబట్టి ఈ యజ్ఞంలో మనందరము కూడా పాల్గొని మన తోటి హిందూ బంధువులందరినీ పాల్గొనేటట్లు చేసి మనందరము ఈ సంకల్పంలో, ఈ దైవ కార్యంలో మనం పాలు పంచుకున్నప్పుడు మాత్రమే మన దేశము తిరిగి ప్రపంచానికి ఒక దిశను చూపించగలుగుతుంది. హిందుత్వం మిగిలి ఉంటే మానవత్వం మిగిలి ఉంటుంది. హిందుత్వం నిలబడితే శాంతి నిలబడుతుంది. భారతదేశం ఉంటే ప్రపంచం ఉండగలుగుతుంది. కాబట్టి సర్వేజన సుఖినస్సంతు, సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకునే జాతి ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది భారతదేశం మాత్రమే, హిందూ దేశం మాత్రమే. కాబట్టి అటువంటి హిందూ దేశం మిగిలి ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచానికి శాంతి, సుఖము, ఆనందము కలుగుతాయి. అటువంటి ఈ మహత్ కార్యంలో, ఈ భగవత్ కార్యంలో మనందరము భాగస్వాములు కావడానికి ఈ హిందూ సమ్మేళనాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి మాతృమూర్తులు, పెద్దలు అందరూ విశేషంగా మీరు మనకు అనుకోవచ్చు, మనం కొద్ది మందిమే ఉన్నాం కదా, మన కొద్ది మందితో ఏమవుతుంది అని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కొద్ది మందినే చరిత్రను నిర్మాణం చేయగలుగుతాము.